నేను ఒక్క డిఆర్డిఏ రిపోర్ట్లోనే 35 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నటువంటి నవతరం భారతీయులను చంపేసిన నరరూప రాక్షసులు ఈ కలికాల జగనాసురుడి పాలనలో వాళ్ళ మీద మర్డర్ కేసులు ఎందుకు పెట్టరని నేను అంటుండా. ఆ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా? అందువల్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండబడినటువంటి బీజేపీ మంత్రే కదా ఉండేది సత్యకుమార్ కౌపాళ్ళ. నేను ఒక డిఆర్డిఏ రిపోర్టే చెప్తున్నా కదా, సెర్ప్ నివేదికే చెప్తున్నాను కదా. 2 గోదావరి జిల్లాల్లో 6 నుంచి 7,000 మంది ఆడపిల్లల తాలిబొట్టులు తెంపి ఆడపిల్లలను చంపిన దుర్మార్గులు వీళ్ళు. ఎంటైర్ ఈ హత్యా నేరాల కింద కేసులను ఎందుకు నమోదు చేయటం లేదు? సిట్టు అవినీతినే చూస్తుంది కానీ హత్యా నేరం కింద కేసులు ఎందుకు పెట్టడం లేదు? అది ఎవరు పెట్టాలి? ప్రభుత్వమే పెట్టాలా? బాధితులు పెట్టాలా? బాధితులు పెట్టాలా అంటే బాధితులకి అంత శక్తి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఆ రోజుల్లో భయం, ఎప్పుడు ఏ దొంగ కేసులు పెట్టి చేస్తారని చెప్పి అసలు రీసెర్చ్ చేయమంటున్నా నేను. ఆ విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ద్వారా ఆయనే కదా ఇప్పుడు పోస్ట్ మార్టం. ఆ అమ్మాయి కాడికి పోయి, అమ్మ నీ భర్త ఎందుకు చచ్చిపోయిండు, ఏ కారణంతో చచ్చిపోయిండు, హార్ట్ అటాక్ చచ్చిపోయిండా, లివర్తో ప్రాబ్లం వాళ్ళు చెప్పాడా, కిడ్నీ ప్రాబ్లం. ఒక యుక్త వయసులో ఉన్న 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఒక నవ యువకుడు చచ్చిపోవాలంటే ఏదో కారణం ఉండాలి కదా.